8,900 దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేట్సే వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం అది చేసింది. రాజకీయ నాయకుడు ఓటున్నోడితో ఉంటాడు, కామేశ్వరి నోటుండేవాడితో ఉంటుంది. యా ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద పెట్టుకో. ఇప్పటి హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తా. థ్యాంక్ యూ. వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగిలింది కదా. నేను మీకేం బాకీ చెప్తారా? ఇక్కడరా, ఇక్కడ 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 ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ సారీ సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? హారు మీద లెగ్ చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పోసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కళ్ళకు కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం, బలి ఇచ్చే రోజు. అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవడుతుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈరోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మీర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈ రోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఆ నరాలు గోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు కానీ అదంతా ఉత్తుతు డ్రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ